ఆచూకీ కనిపెడితే బహుమతి అంటూ హీరోయిన్ త్రిష బంపర్ ఆఫర్ ఇచ్చింది. వ్యక్తిగతంగా కుక్కల్ని ఎక్కువగా ఇష్టపడుతుంది త్రిష. ఆ మధ్య పెటా సంస్థకు ఆదరణ తెలిపి ఆ తర్వాత జల్లికట్టు పోరాట సమయంలో వారి ఆగ్రహానికి గురైన త్రిష తన ట్విట్టర్ను నిలిపివేయాల్సిన పరిస్థితికి వచ్చింది. ఆ సమస్య సద్దుమణగడంతో మళ్లీ ట్విట్టర్ను రీఓపెన్ చేసిన త్రిష తాజాగా ఒక సంచలన ప్రకటన చేసింది. అందులో కుక్క కనిపించడం లేదు, కనిపెట్టి అప్పగించగలరు అనే ప్రకటన అందర్నీ ఆకర్షిస్తోంది. అందుకు కారణం లేకపోలేదు. ఆ ప్రకటనలో కుక్క ఫోటోని ప్రచురించడంతో దాని పేరు లుక్ అని, ఆ కుక్క సమాచారాన్ని అందించిన వారికి అన్ని రకాల బహుమతులు ఉంటాయని పేర్కొంది. ముఖ్యంగా 30,000 నగదు బహుమతి ఉంటుందని త్రిష వెల్లడించింది. ఇంతకీ కనిపించకుండా పోయిన కుక్క తనదా లేక వేరే ఎవరిదైనానా అన్న విషయంలో త్రిష క్లారిటీ ఇవ్వలేదు. ఫిదా చిత్రంతో యువకుల మనసు దోచుకున్న సాయి పల్లవి హీరో సూర్యకి గాలం వేస్తుంది. మలయాళంలో నటించిన ప్రేమం చిత్రంతో అక్కడి సినీ ప్రియుల ప్రేమాభిమానాలను పొందింది. దీంతో కోలీవుడ్ కన్ను సాయి పల్లవిపై పడింది. మణిరత్నం లాంటి ప్రఖ్యాత దర్శకులు అవకాశం కల్పించడానికి రెడీ అయినా నటుడు విక్రమ్తో జతకట్టే ఛాన్స్ వచ్చినా MBBS చదువుతున్నానని చెప్పి ఆ అవకాశాలను సున్నితంగానే తిరస్కరించింది. దీంతో తమిళ చిత్ర పరిశ్రమ సాయి పల్లవిని మరిచిపోయింది. అలాంటి సమయంలో అనూహ్యంగా టాలీవుడ్లో ఫిదా చిత్రంలో ప్రత్యక్షమైంది. ఇక తాజాగా కోలీవుడ్లోనూ విజయ్ దర్శకత్వంలో కరు అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం తరువాత తమిళంలో వరుసగా చిత్రాలు చేయాలని నిర్ణయించుకుందట. దీంతో ఇక్కడ అవకాశాలు వేట మొదలుపెట్టిందట సాయి పల్లవి. అందులో భాగంగా తాను కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే నటుడు సూర్య వీరాభిమానినని, ఆయన చిత్రాలు మిస్ కాకుండా చూస్తానని డప్పు కొట్టుకుంటోంది. అంతేకాదు సూర్యతో రొమాన్స్ చేసే అవకాశం ఎప్పుడు వచ్చినా అందుకు రెడీగా ఉన్నానని అంటోంది. ఇక ఇష్టమైన నటి ఎవరమ్మా అంటే ఇంకెవరు, అనుష్కనే అని టక్కున చెప్పింది ఈ భామ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు సుకుమార్ రంగస్థలం సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా ఎందుకు తీస్తున్నారో చెప్పుకొచ్చాడు. మాది ఒక చిన్న పల్లెటూరు. ఆర్య సినిమా విడుదల తర్వాత బన్నీ మా ఊరికి వచ్చాడు. మా ఊరికి అప్పుడు బస్సు లేదు, ఇప్పటికీ లేదు. బన్నీ వచ్చినప్పుడైతే రోడ్డు కూడా సరిగ్గా లేదు. మా ఊరు మొత్తం చూసి బన్నీ షాక్ అయిపోయాడు. ఇంత పల్లెటూరు నుంచి వచ్చావు, అసలు నువ్వు సినిమాల్లో ఉంటావా అని ఏడిపించేవాడు. సినిమాల్లోకి రాకముందు దాదాపు 25 ఏళ్లు మా ఊరి మట్టిలోనే ఉన్నాను. అందుకే ఓ పల్లెటూరి సినిమా తీయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. కానీ ఎప్పటికప్పుడు వేరే సినిమాలతో బిజీ అయిపోతున్నా. ఇక అలా కాదు అనుకొని వాటిని పక్కన పెట్టి నా సినిమా తీయాలి, నన్ను నేను వెతుక్కోవాలని తీస్తున్న సినిమా రంగస్థలం అని చెప్పుకొచ్చాడు సుకుమార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్లుగా మెగా ఫ్యామిలీకి కాస్త దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చిరుతో అయినా ఆయన కుటుంబ సభ్యులతో అయినా కనిపిస్తే అందరూ ఆశ్చర్యపోయి చూసే పరిస్థితి నెలకొంది. అయితే తాజాగా తన వదినమ్మతో కలిసి ఆత్మీయంగా పవన్ కనిపిస్తున్న ఫోటో ఒకటి జనాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. NTV అధినేత నరేంద్రనాథ్ చౌదరి కూతురి నిశ్చితార్థ వేడుకలో పవన్, సురేఖ ఆత్మీయంగా కనిపించారు. చిరు ప్రో కబడ్డీ మ్యాచ్కు హాజరు కావాల్సి ఉండటంతో ఈ వేడుకకు రాలేకపోయారు. దీంతో ఆ నిశ్చితార్థానికి సురేఖ మాత్రమే హాజరయ్యారు. మరోవైపు పవన్ కళ్యాణ్ తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి ఈ కార్యక్రమానికి వచ్చాడు. ఈ సందర్భంగా వదినతో ఆప్యాయంగా ముచ్చటిస్తున్న పవన్ ఫోటో అందరి దృష్టిని ఆకర్షించింది. మెగా ఫ్యాన్స్కు ఈ ఫోటో చాలా సంతోషాన్ని కలిగించింది. బిగ్ బాస్ షో వీకెండ్ అనగానే అందరూ ఫుల్ జోష్గా కనిపిస్తారు. ఎందుకంటే వీకెండ్ ఎపిసోడ్స్లో యంగ్ టైగర్ NTR కనిపిస్తాడు కాబట్టి. తన హోస్టింగ్తో NTR అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ వారం ఎలిమినేషన్లో మధుప్రియను బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు పంపించేశారు. శనివారం నాటి ఎపిసోడ్లో మహేష్ కత్తితో చికెన్ కర్రీ చేయించిన NTR ఆ కర్రీ చాలా బాగుందంటూ కొనియాడారు. ఇక హౌస్ మేట్స్కి కత్తుల సింహాసనంపై తాము విలన్గా భావించే వ్యక్తిని కూర్చోబెట్టాలన్న టాస్క్ను జూనియర్ NTR ఇచ్చారు. అయితే ఎక్కువసార్లు కల్పనే ఆ సింహాసనం మీద కూర్చోవలసి వచ్చింది. కెప్టెన్ అయ్యాక ఆమెలో చాలా తేడా వచ్చిందని బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఆమెపై అసహనం వ్యక్తం చేశారు. శివబాలాజీ మాత్రం అసలు ఆమె బిగ్ బాస్ హౌస్కు ఏమాత్రం పనికిరాదని చెప్పారు. దానికి తారక్ కల్పనని వివరణ కోరగా
అన్నా అంటూ పదే పదే సంబోధించింది. దీంతో ఎన్టీఆర్ ఫన్నీగా అమ్మా నన్ను దయచేసి అన్నా అని పిలవకు అంటూ వేడుకున్నారు. దీంతో ఇక నుంచి తారక్ గారు అంటూ పిలుస్తానని ఆమె రిప్లై ఇచ్చారు. ఇటీవల విడుదలైన పైసా వసూల్ స్టంపర్లోని బాలయ్య జోరు హుషారు అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ ఉత్సాహం రెట్టింపయ్యేలా ఆదివారం మరో విషయాన్ని వెల్లడించారు చిత్ర నిర్మాత వి ఆనంద్ ప్రసాద్. పైసా వసూల్ని సెప్టెంబర్ 1నే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకోవడంతోనే ఆ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు. అలాగే త్వరలోనే పాటల్ని కూడా విడుదల చేయనున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ఈ సినిమాలో బాలకృష్ణ ఓ సరికొత్త పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన ఇప్పటి వరకు చేయనటువంటి ఆ పాత్రలో మరింత ఉత్సాహంగా నటించారు. యాక్షన్ సన్నివేశాల్లో బాలకృష్ణ డూప్ లేకుండా నటించారు. తొలిసారి ఆయనతో కలిసి సినిమా చేసినందుకు గర్వంగా ఉంది అన్నారు. ప్రస్తుతం రాజుగారి గది 2 చిత్ర షూటింగ్లో బిజీగా ఉన్న కింగ్ నాగార్జున చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తున్న తెలంగాణ మంత్రి కేటీఆర్, అలాగే తనకు కాబోయే కోడలు సమంతలపై ప్రశంసలు కురిపించాడు. ఆ ఇద్దరూ మంచి ప్రయత్నాన్ని చేస్తున్నారని ఆయన కొనియాడారు. ఇదిలా ఉంటే చేనేతకు మరింత ప్రచారం తీసుకొచ్చే క్రమంలో కేటీఆర్ ఓవెన్ కార్యక్రమం నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఆగస్టు 7న ఈ కార్యక్రమం జరగనుండగా ఇందులో తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ సమంత కూడా పాల్గొనుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రోగ్రాం ద్వారా చేనేత వారిని గౌరవించడం చాలా గొప్ప పరిణామమని నాగార్జున తెలిపారు. మరోవైపు సమంత చేనేత వస్త్రాలతో చేస్తున్న బికినీ ఫోటోషూట్స్ పై అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతుంటే నాగ్ దాని గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం. ఫిదా సినిమా చూసి సాయి పల్లవి నటనకి చాలా మంది ఫిదా అయ్యారు. ఎంతో మంది కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. అయితే సాయి పల్లవికి నచ్చిన అతిపెద్ద కాంప్లిమెంట్ ఏంటో తెలుసా? అదే విషయాన్ని సాయి పల్లవి చెబుతూ ఫిదా సినిమా చేసిన తర్వాత తనకు దక్కిన అతిపెద్ద కాంప్లిమెంట్ తన చెల్లి చెప్పిన ప్రశంసాపూర్వక మాటలని తెలిపింది. ఈ సినిమాను తన చెల్లెలతో కలిసి తొలి రోజు చూశానని, తెలుగు సినిమాల్లో హీరోయిన్లు చాలా అందంగా ఉంటారని, చాలా అందంగా ఉన్న హీరోయిన్లనే బాగా ఆదరిస్తారని తాను విన్నానని చెప్పింది. అలాంటిది ఈ సినిమాలో ఏ మాత్రం మేకప్ లేకుండా మొటిమల ముఖాన్ని చూస్తారా, ఆదరిస్తారా అని చాలా భయపడ్డానని చెప్పింది. అందుకే థియేటర్లో సినిమా చూసేటప్పుడు తన చెల్లెలతో కలిసి కూర్చొని ఆమె చేతిని బలంగా పట్టుకొని కూర్చున్నానని, సినిమా పూర్తయిన అనంతరం తన చెల్లెలు నువ్వేనా నటించింది అంటూ అభినందించిందని చెప్పింది. నువ్విలా నటిస్తావని ఊహించలేదు, చాలా బాగా నటించావని సంతోషంతో చెప్పిందని సాయి పల్లవి గుర్తు చేసుకుంది. పలువురు ప్రముఖులను ఇంటర్వ్యూ చేసిన టీవీ ఛానల్ యాంకర్ ను సినీ నటి హేమ అయోమయంలో పడేసింది. ఆ వివరాల్లోకి వెళ్తే ఒక న్యూస్ ఛానల్లో ముఖాముఖి పేరుతో ఒక కార్యక్రమం ప్రసారమవుతుంది. హేమాని చాలా ప్రశ్నలు అడిగిన యాంకర్ ని హేమ ప్రశ్నలు అడుగుతూ, గతంలో మీరు సునీల్ తో ఇంటర్వ్యూ చేస్తూ అందంగా లేని మీరు హీరోగా సక్సెస్ అవుతాననుకున్నారా అని సునీల్ ని అడిగారు కదా, అయితే సరిగ్గా మాట్లాడడం కూడా రాని మీరు సక్సెస్ఫుల్ జర్నలిస్ట్ అవుతానని ఊహించారా అని జాఫర్ ని హేమ ప్రశ్నించింది. సడన్ గా హేమ అన్న మాటలకి షాక్ అయి సదరు యాంకర్ ఒక్క క్షణం ఏమి చేయాలో అర్థం కాక ఆ తర్వాత నవ్వేశారు. దీంతో హేమ కూడా నవ్వేసి వాతావరణం తేలికపరిచారు. సినిమాల్లో కామెడీతో ఆకట్టుకుంటున్న హేమ జర్నలిస్ట్ తో కూడా కామెడీ ట్రై చేసిందన్నమాట. ఈ రోజు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన విషయం తెలిసిందే. అమరావతిలో పవన్ కళ్యాణ్ తో భేటీ ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఉద్దానంలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో కిడ్నీ వ్యాధి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. అలాగే ఈ సమస్యపై అంతర్జాతీయ సదస్సు ఏర్పాటు చేసి ప్రపంచ శ్రేణి నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలని భావిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఇక ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారానికి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవడం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ ఆయన్ను అభినందించారు. ఉద్దానంలో కిడ్నీ సమస్య 30 ఏళ్లుగా పీడిస్తూ ఉన్నా అక్కడ కిడ్నీ వ్యాధులకు సరైన కారణాలను ఇంతవరకు ఎవరూ కనుక్కోలేకపోయారని, అలాంటిది నేడు పవన్ కళ్యాణ్ ఈ వ్యాధి పరిష్కారం కోసం కృషి చేయడం చాలా ఆనందంగా ఉందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అలాగే ఉద్దానంలో కిడ్నీ వ్యాధి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. మరోవైపు ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారానికి హార్వర్డ్ యూనివర్సిటీ వైద్య బృందం జరిపిన అధ్యయనం సిఫార్సులపై సీఎం చంద్రబాబుకు హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రెజెంటేషన్ అందజేసింది. ఈ సమస్య కేవలం ఉద్దానంలోనే కాకుండా దక్షిణ అమెరికా, యూరోప్ తో పాటు అన్ని దేశాల్లో ఉందని హార్వర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్ బోన్ వెంట్రీ తెలిపారు.